అందరికీ నమస్కారం. నా పేరు కంబాల వెంకటేశ్వరరావు, పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిని. మొన్న మా సోదరుడు రాంబాబు గారు ఒక వీడియో చేసి సత్రపల్లి మీద అపారమైన ప్రేమ ఉందని చెప్పని ఒలకబోశారు. అన్న రాంబాబు అన్న 3 సార్లు పోటీ చేసావు, ఒకసారి గెలిచావు. గెలిచిన తర్వాత సత్తెనపల్లిలో నువ్వు చేసిన అభివృద్ధి గురించి ఒక్కడ చెప్పన్నా. ఎక్కడైనా చెప్పావా? ఎక్కడైనా చేసావా? నువ్వు చేసిందల్లా ఏంటంటే సంక్రాంతికి డ్యాన్సులు వేయటం, అవునా కదా? అందుకే నేను అందరూ కూడా సంబరాల రాంబాబు, ఆంబోతు రాంబాబు, రంబల రాంబాబు అనేది నీకు మంచి బిరుదులు ఇచ్చారు. దానికి నువ్వు తగినవాడివే. సత్తెనపల్లిలో కరుణాలక్ష్మి గారు పోటీ చేసినప్పుడు వాళ్ళ పిల్లలు కూడా ఇక్కడ ప్రచారానికి వచ్చారు. ప్రచారానికి వచ్చినప్పుడు వారికంటూ ఒక అభిమానులు ఉంటారు. ఆ అభిమానుల కోసం వాళ్ళు పనులు చేయడానికి ముందుకు వస్తారు. అదేవిధంగా నీకు కూడా నువ్వు ఎన్నికల్లో ప్రచారం చేసేటప్పుడు మీ తమ్ముడు వచ్చాడు కదా, మీ అల్లుడు వచ్చాడు కదా, మీ కూతుర్లు ప్రచారం చేశారు కదా. మరి మీ తమ్ముడు నువ్వు గెలిచిన తర్వాత సత్తెనపల్లి ఏం చేశారన్నా? దోపిడీ దందానే కదా. దోపిడీ గురించి నువ్వు మాట్లాడుతూ ఉంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుందన్నా. అవునా కదా రాంబాబు అన్న? నిజమేనా? నిజమా కదా? చెప్పు, నువ్వే చెప్పు. మరి నువ్వు ఈ రోజున దోపిడీ గురించి సత్తెనపల్లి మీద ఏదో అపారమైన ప్రేమ ఉన్నట్టుగా ఎక్కడేదో అంతా కూడా దోపిడీ దొరుకుతున్నట్టు మాట్లాడుతున్నావు. అసలు అక్కడ మొదలుపెట్టింది నువ్వే కదన్నా. కొండమూడు దగ్గర నుంచి ల్యాండ్, ఇసుక, మైనింగ్, ఎక్కడ ఏది వదిలిపెట్టలేదుగా. ప్రతిదీ దోచుకున్నావుగా, అంతేనా? రాజుపాలెంలో ఆ ఫారెస్ట్ ల్యాండ్ కబ్జా చేసామని చెప్తున్నారన్న, 10 ఎకరాల దాకా. ఏనా నిజమేనా? చెప్పన్నా, మొహంలాంటి చెప్పు. ఎందుకంటే నువ్వు చైర్మన్ గారు ఇస్తున్నప్పుడు ఆ చైర్మన్ గారి దగ్గర నుంచి కొంత ఏదో కొన్నావో అది ఊరకు తీసుకున్నావో తెలియదు. దానికి ఆనుకొని ఉన్నటువంటి ఫారెస్ట్ ల్యాండ్ని దాదాపుగా 10 ఎకరాలని చెప్పని నువ్వు కబ్జా చేసావని చెప్తున్నారన్న. మరి నువ్వు కూడా ఇంకా కబ్జాల గురించి మాట్లాడుతున్నావు. రఘురామ్ నగర్లో నీకు ఒక 25 సెంట్లు స్థలం ఉన్నట్టుందన్న. ఎవరిచ్చారు అది? ఎవరి దగ్గర కొనుక్కున్నావు? ఎవరు ప్లాట్లు వేస్తే నీకు ఇచ్చారు? దాదాపు దానికి ఇంత ఎత్తున గోడ కూడా కట్టించుకున్నావు. దానికి పర్మిషన్ ఉన్నాయన్నా? అక్రమ కట్టడమే కదా అది కూడా. నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు దోపిడీ చేసి ఈ రోజున పిల్లల గురించి మాట్లాడతాయన్నా. అసలు మీ తమ్ముడు ఇక్కడ చేసిన అరాచకాలు నీకు తెలియదు కాదుగా. నువ్వు కానీ మీ తమ్ముడు కానీ. మీ తమ్ముడిని ఇక్కడి నుంచి ఎందుకు పంపించారన్న? ఊళ్ళో నుంచి రాకుండా ఎందుకు పంపించారు చెప్పన్నా? ఒక సమాధానం చెప్పన్నా. ఊరకుక్కలాగా బజారు పడి తిరుగుతూ ఉంటే తరివేశారు. కానీ కరుణాలక్ష్మి కుమారులు అటువంటి వాళ్ళు కాదు. ఒక పద్ధతి కలిగిన వ్యక్తులు. వాళ్ళు స్నేహం కోసం ప్రాణం ఇచ్చే వ్యక్తులు. తాను నమ్ముకున్న కార్యకర్తల కోసం ఇక్కడ పనిచేశారు తప్ప ఏ రోజు కూడా అరాచకం చేయాల. ఏదైనా ఇక్కడ విషయం ఉంటే వాళ్ళ తండ్రితో మాట్లాడుకుంటారు తప్పితే సొంతంగా ఎక్కడ నిర్ణయం తీసుకోవాలా. కానీ మీ తమ్ముడు అటుంటాడు కాదన్నా. అదేవిధంగా మరి ఇక్కడ కాంట్రాక్టర్ మొత్తం కూడా కొంతమంది పేర్లు పెట్టుకుని చేస్తున్నావుగా. మీ అల్లుడు కూడా కాంట్రాక్ట్ చేశాడుగా. ఒక 2 చెంచాగాలను పెట్టుకున్నావు ఇక్కడ నియోజకవర్గానికి. వాళ్ళే షాడోలు, నువ్వు డమ్మీవేగా. నీ గురించి మీ జడ్పీటీసీ ఎట్ట తిట్టిదన్నా? ఇంకొకసారి మా ఊరు కనుక వస్తే చెప్పుతో కొడతా అని చెప్పింది ఆ మహిళ. అయినా సిగ్గులేదనుకో నీకు. ఏనా మళ్ళీ వెళ్ళావు, వాళ్ళతో మాట్లాడుకున్నావు. ఏం మాట్లాడకు మాకు తెలీదు. మళ్ళీ ఎలక్షన్ తిప్పుకున్నావు అంటే మనకు సిగ్గు లజ్జ లేదన్నా. ఇప్పుడు కూడా గమనించన్నా కొద్దిగా. ఈ మధ్య మీకు ఎలక్షన్ ముందు మీ అల్లుడు ఒక వీడియో పెట్టినట్టుంది. సిగ్గుందన్న. మీ కుటుంబ సభ్యుడు,
మీ సొంత అల్లుడు నిన్ను ఏ విధంగా తిట్టాడో గుర్తుందా? ఇక్కడ సత్రపల్లి వదిలిపెట్టావు, వదిలిపెట్టి తిరుగు. నీకు ఇది సత్రపల్లి గురించి. ఇక్కడ ఎవరు నీకు కంప్లైంట్ ఇచ్చారు? ఎవరేం చేస్తారని చెప్పారు నీకు? ఏ చెంచాగా చెప్పాడు నీకు? దయచేసి నీకు వయసు పెరిగింది, హోందాగా ప్రవర్తించు. అంతేగాని ఏదో తలకామాసం తిన్నాము, ఒళ్ళు పెంచుకున్నాం కాబట్టి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే సత్రపల్లి ప్రజలు, అంతేకాదు నీకు రాష్ట్రం కూడా తరిమికి పట్టేసే పరిస్థితి ఏర్పడిద్దన్న. ఇప్పటికీ నీకు రాజకీయ జీవితం క్లోజ్ అయిపోయింది. మీ పార్టీ నాయకుడికే సిగ్గులేదు, ఇప్పటికీ ఏదో మాట్లాడుతూ ఉన్నాడు. దానంటే తానంటే తందానంటున్నారు. భవిష్యత్తులో పోయినసారి కోడలి శివప్రసాద్ గారు ఎటువంటి అసత్య ప్రచారాలు చేసి ఆయన చావుకు కారణమైన నువ్వు అంతకంటే అనుభవిస్తావని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఒకసారి హెచ్చరిస్తున్నాం. సత్రంపల్లి రాజకీయాల్లో ఏలు పెట్టని చెప్పని నేను కోరుతున్నాను. ధన్యవాదాలు.